నమస్తే, వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్పై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. ఇక ఇందులో పాల్గొన్న వారు మర్రి శ్రీనివాసరెడ్డి, షేక్ సాహెబ్, పందుల సుధాకర్, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస, జనగామ రమేష్, గోగురు శ్రీనివాసరెడ్డి, మర్రి నారాయణ రెడ్డి, పాశం నాగిరెడ్డి, ముత్యాల రవి, లేగల చంద్రారెడ్డి, రాజన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు సుధామల దేవరాజు, ఉడుగుల సురేందర్, బుగ్గ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది కరెక్ట్ కాదు. మా దగ్గర సంస్కారం ఉంది, కాంగ్రెస్ పార్టీ దగ్గర సంస్కారం కొద్ది. ముందు కూడా మేము 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు కూడా సంస్కారం తోటి మాట్లాడినాం. మేము కూడా మీకు సంస్కారం నేర్పుతున్నాం. మీరు సంస్కారం నేర్చుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే మా నాయకులను, అగ్రనాయకులను అరే తురే అనో, చెప్పులాటుడు, రండా బిండా అంటే రండలు మీరు రండతనం చేసేవాళ్ళు మీరు. రండ ఎవరిని అంటారు? సొంత వారిని తీసుకుపోయి వేరే వాళ్ళని పక్కన వండ పెడితే వాళ్ళని రండ అంటారు. ఎవరు రండలు? మీకు ప్రజల బుద్ధి చెప్పిర్రు. ప్రజలు బుద్ధి చెప్పి 2000 ఈ సంవత్సరంలో ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాబట్టి మేము స్వాగతించి కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని అన్ని రకాలుగా ప్రజలను ఏ రకంగా పాలన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్చ చేస్తుంది. వాళ్ళు చేసిన 6 పథకాలు ఏ రకంగా అందియాలనేది దాని మీద నడుస్తుంది. ఇంకా 100 రోజులు పూర్తి కాలేదు. 100 రోజులు పూర్తి అయినాక అన్ని పథకాలు చేస్తాము. మీరు ఇప్పుడే అధికారం పోయి 10 రోజులు కాలేదు. మీరు ఆగకుండా మాట్లాడితే నాలుక కోసేస్తాం, నడి మధ్యలో నాలుక కోసేస్తాం. ఖబర్దార్ బిడ్డ బాల్కన్ సుమన్, నీ స్థాయి కాదు, నీ లెక్క కాదు. ఒక దళితుని కానీ నోరు కాపాడుతున్నామే. ఒకవేళ నువ్వు దళితుని కాకపోతే నిన్ను ఏమనాలో అది నువ్వే కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్న నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీ స్థాయికి మంచిది, విలువ కాపాడుకోండి. లేకపోతే మాకు రౌడీయిజం కూడా తెలుసు, మాకు రాజకీయం కూడా తెలుసు, 2 రకాలు తెలుసు. మీరు అట్టిగా దీన్ని పెద్ద చేస్తే మాత్రం మా కార్యకర్తలు చాలు, మిమ్మల్ని ఉరికి కొట్టించేందుకు కార్యకర్తలు చాలు. దయచేసి మేము ఒక్కటే అంటున్నాం, మా జోలికి మీరు రావద్దు. మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురారి, మేము చెయ్యకపోతే అడగండి. కానీ అట్టిగా అనవసరంగా కారు కూతలు కాసి మీకు అధికారం పోయిన టెన్షన్లా వేరే దిక్కు మాట్లాడి మా అగ్రనాయకులు తిడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ, ఎవరన్నా కానీ వదిలిపెట్టేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హెచ్చరిక అని మేము హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.